అమెరికాలో తెలుగు యువకుడిపై కాల్పులు జరిపి చంపారు నల్ల జాతీయుడు. ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన సాయి తేజ 4 నెలల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. చికాగో సమీపంలో సాయి తేజను కాల్చి చంపినట్లుగా తెలుస్తోంది. అమెరికాలో తెలుగు యువకుడిపై కాల్పులు జరిపి చంపారు నల్ల జాతీయులు. ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన సాయి తేజ 4 నెలల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. చికాగో సమీపంలో సాయి తేజను కాల్చి చంపినట్టుగా తెలుస్తోంది. అమెరికాలో తెలుగు యువకుడిపై కాల్పులు జరిపి చంపారు నల్ల జాతీయులు. ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన సాయి తేజ 4 నెలల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. అయితే చికాగో సమీపంలో సాయి తేజను కాల్చి చంపినట్టుగా తెలుస్తోంది. నోటిగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్. సంజన, అమెరికాలోని చికాగో ప్రాంతంలో ఖమ్మం నగరానికి చెందినటువంటి రాపత్రి నగర్ సంబంధించినటువంటి నౌకారపు సాయి తేజను అటు దుండగులు అమెరికాలో కాల్చి చంపినట్లు కూడా కలకలం రేపుతుంది. అయితే నగరంలోని రాపత్రి నగర్ చెందినటువంటి నౌకారపు కోటేశ్వర కుమారుడైనటువంటి సాయి తేజ గత 4 నెలల కూడా ఎంఎస్సీ అదే ఎంబీఏ చేస్తూ అక్కడ ఎంఎస్సీ చేయడానికి అయితే అమెరికా వెళ్ళాడు. అతని కూతురు కూడా గత 2 నెలల క్రితమే అమెరికా కూడా వెళ్లి అక్కడే ఉద్యోగం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అతను ఏదైతే నిన్న భారత కాలమాన ప్రకారం శుక్రవారం రాత్రి 1 గంట సమయంలో అతను షాపింగ్ మాల్ లో స్టోర్ కీపర్ గా కూడా పనిచేస్తున్నారు. అయితే పార్ట్ టైం జాబ్ గా పనిచేస్తున్నటువంటి సాయి తేజపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు వచ్చి ఒకసారిగా కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. అయితే ఈ కాల్పుల్లో క్యాష్ కౌంటర్ లో ఉన్నటువంటి నగలు తీసుకుని వారు పారిపోతూ అయితే ఇతనిపై కాల్పులు జరపడంతో ఈయన ఒక్కసారిగా కుప్పకూలు అక్కడే చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే వెంటనే విషయం తెలుసుకున్నటువంటి కొన్ని కుటుంబ సభ్యులు కూడా అవుటాహుట్న అక్కడ ఎంబసీని కూడా సంప్రదించినట్టు తెలుస్తుంది. అయితే అతని బతిక గాయాన్ని కూడా ఈ ఖమ్మం నగరానికి తీసుకురావడానికి అసలు తానా ప్రతినిధులు కూడా ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఖమ్మం నగరంలోనూ వారి కుటుంబంలో వారి ఇంటి వద్ద కూడా విషాదాలు తలముకున్నాయి. ఈ ఘటనపై ఏదైతే గతంలో తానా ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ప్రస్తుత ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు అదేవిధంగా ఎమ్మెల్సీ తాత మధుసూదన్ కూడా ప్రత్యేకంగా వారి కుటుంబాన్ని అయితే పరామర్శించారు. వారికి సానుభూతిని కూడా వ్యక్తం చేశారు. అటు మృతదేహాన్ని కూడా తక్షణమే ఇక్కడ ఖమ్మంకి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి వారికి అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అటు జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించి అక్కడి నుంచి కూడా మృతదేహాన్ని ఇక్కడ తరలించేందుకు కూడా కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం మాత్రం అతను ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదాలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఆ కుటుంబం సభ్యులను మాత్రం అటు వారి బంధుమిత్రులు అందరూ కూడా పరామర్శించేందుకైతే భారీగా అక్కడ చేరుకోవడంతో అక్కడ కొంత విషాదాలు అలుముకున్నాయి. సంజన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఉపేందర్.